Welcome to MTR Masala Abhiruchi powered by Atithi Refined Sunflower Oil. Tasty and variety recipes తో అభిరుచి ఈ రోజు కూడా రెడీగా ఉందండి. సో లేట్ చేయకుండా ఇవాల్టి వంటలన్నీ చూసేద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. మరి ఈ రోజు వంటలు పిండి వంటలు సెగ్మెంట్ లో ప్రేక్షకులు ఎలాంటి రెసిపీని కోరుకుంటూ ఈమెయిల్ చేశారో ఇప్పుడు చూద్దాం. హాయ్ రాజు గారు. హలో అండి. ఈ రోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో వైజాగ్ నుంచి మెయిల్ వచ్చింది రాజు గారు. ఓకే, శిరీష గారు మెయిల్ చేశారు. సో పనస గింజలతో ఏదైనా ఎనీ రెసిపీ చేసి చూపించమని అడుగుతున్నారు. ఇప్పుడు సీజనల్ గా మనకు బాగా దొరుకుతూ ఉంటాయి. సో కొంచెం డిఫరెంట్ కాంబినేషన్ లో చేద్దాం. పనస గింజలు అంటే జనరల్ గా ఆప్షన్స్ తక్కువ ఉంటాయి కదా, చాలా తక్కువ ఉంటాయి. సో డిఫరెంట్ కాంబినేషన్ అంటే పాలకూర కాంబినేషన్ లో. సో మామూలుగా మనం పాలకూరతో అంటే పన్నీర్ వేస్ట్ చేసుకుంటాం కదా, పాలక్ పన్నీర్ టైప్ లో. సో అలా ఈ పనస గింజలతో మనకు పాలకూరతో బేస్ తీసుకొని చేద్దాం. ఓకే, సో అయితే ఇప్పుడు ఈ రెసిపీ పనస గింజలు పాలకూర. ఓకే, మరి పనస గింజలు పాలకూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పనస గింజలు పాలకూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పనస గింజలు 1 కప్పు, పాలకూర పేస్ట్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, తరిగిన టొమాటో 1. ఓకే అండి, కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ఇది మనకి ఏంటంటే రైస్ తో కానీ లేదా రోటీ పలావ్ లాంటి వాటి కూడా చాలా బాగుంటుంది. ఓకే, సో కొద్దిగా నూనె వేసుకుని కొద్దిగా జీలకర్ర. ఇక్కడ మనం పాలకూర తీసుకుంటున్నాం కాబట్టి జీలకర్ర ఆ టేస్ట్ అనేది బాగా తెలుస్తూ ఉంటుంది. సో దీంట్లో ఉల్లిపాయ ముక్కలు. సో ఉల్లిపాయ ముక్కలు వేసి కాస్త వేగనివ్వాలి. సో వేగుతుండగానే తరిగిన పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, సో అంటే మనకి గ్రేవీ బేస్ అంతా సేమ్ పాలక్ పన్నీర్ అలాగే తీసుకుంటామా రాజు గారు, లేకపోతే దీంట్లో ఏమన్నా కొద్దిగా ఇంగ్రీడియంట్స్ వేరే వేసుకుంటామా? ఇక్కడ కొంచెం టమాటా పులుపు కూడా వేస్తున్నాను. టమాటా యాడ్ చేస్తున్నారు. ఓకే ఓకే. సో ఎందుకంటే మనకు పనస గింజలు కొంచెం కమ్మగా ఉంటాయి కదండి, సో కొంచెం ఆ పులుపు అనేది తగ్గితే కొంచెం బాగుంటుంది. ఓకే ఓకే. సో ఇక్కడ పాలకూర పేస్ట్. సో ఇది కొంచెం ఉడికించి పేస్ట్ చేసుకున్నాం. పనస గింజలకి ఈ కాంబినేషన్ బాగానే సెట్ అవుతుందేమో కదా? బాగానే సెట్ అవుతుందండి. సో కావాల్సిన మనం అంటే కొంచెం పులుపు బేస్ లో తీసుకోవాలనుకున్నా గోంగూరతో కూడా మనం తీసుకోవచ్చు. గోంగూర, చుక్కకూర వీటితో కూడా మనం చేసుకోవచ్చు. అంటే కొద్దిగా కమ్మగా కావాలి అనుకుంటే ఈ కాంబినేషన్ తీసుకోవచ్చు. కొంచెం పులుపుగా కావాలంటే మనం ఆ 2 ఆకుకూరలు తీసుకోవచ్చు. సో కొంచెం వేపుడు లాంటిది కూడా కావాలనుకుంటే మనం తోటకూరతో కూడా చిన్న చిన్న ముక్కలుగా ఇవి ఉడికించి కట్ చేసి, సో దాంతో పాటుగా తోటకూర, మెంతి కూర ఎందుకంటే దాంతో చాలా తక్కువ చేసుకునే. అవునవును, ఎక్కువ మటుకు తిన్న తర్వాత తిన్నాక పడేస్తూనే ఉంటారు. సో అలా కాకుండా మనం ఇలా డిష్లు కూడా చేసుకుంటే మంచిది. సో ఇది కొంచెం వేగాలి. సరే రాజు గారు, సో మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా. సాధారణంగా కాఫీ తాగిన తరువాత ఆకలి మందగిస్తుంది అంటారు. సో కాఫీ తాగే ముందు కొద్దిగా వాటర్ తాగి కాఫీ తీసుకున్నట్లయితే ఆకలి మందగించదు. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకే అండి, కొంచెం దగ్గరకు వచ్చేసింది కదా. సో ఇప్పుడు దీంట్లో సరిపడా ఉప్పు. ఓకే, సో పాలకూర కాబట్టి కొంచెం చూసి వేసుకోవాలి. కారం, కొద్దిగా పసుపు. ఓకే, ఇది యాక్చువల్గా కొంచెం ఈజీ రెసిపీని, అంటే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే పాలకూర పేస్ట్ ఒకటి మనం చేసుకోవడం తప్పితే మిగతా ఇలా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అవన్నీ మనం రెగ్యులర్ గా యాడ్ చేసుకునేవి.
సో ఇంకొంచెం దీంట్లోనే మసాలా బేస్ చేసుకోవాలనుకున్నా పాలకూరతో పాటుగా పచ్చి కొబ్బరి పేస్ట్ కానీ, సో అది ఇష్టం లేని వాళ్ళు ఎండు కొబ్బరి పేస్ట్ కానీ అది కూడా యాడ్ చేసుకుంటే కొంచెం మసాలా టేస్ట్ అనేది కూడా వస్తుంది. ఓకే, అది కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ లో. అలా ఓన్లీ పాలకూర టేస్ట్ కాకుండా కొద్దిగా ఆ కొబ్బరి ఆ టేస్ట్ కూడా తెలుస్తుంది. దీంట్లో టమాటో ముక్కలు. ఓకే, ఓకే. సో దీంట్లో ఉడికించిన పనసగింజలు ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం. కొంచెం నీళ్ళు ఏమైనా యాడ్ చేస్తారా? పొడులు వేసాక నీళ్ళు యాడ్ చేస్తాం. ఓకే, సో ఇది కొంచెం వేగిన తర్వాత కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా వాటర్ ఇస్తారా? ఓకే, కొంచెం మగ్గితే మనకు రెడీ అయిపోయినట్టే. మసాలా టచ్ కావాలనుకున్నా గరం మసాలా యాడ్ చేసుకున్నా బాగానే ఉంటుంది. బాగానే ఉంటుంది. ఈ 2 పళ్ళకి తోడు. బాగుంది రాజు గారు, మొత్తానికి వెరైటీగా ఉంది. అంటే పనస గింజతో ఇలా కూడా చేసుకోవచ్చు అనే ఐడియా బాగుంది. ఎందుకంటే ఎప్పుడు తెలిసిన వాళ్ళు ఎక్కడో కొంచెం దగ్గరికి అట్లా ఫ్రై లాగానే ఏదో చేస్తూ ఉంటారేమో. అవునండి, పనస గింజలతో ఇలా గ్రేవీ టైప్ లో కూడా బాగుంది ఐడియా. బాగుంటుంది. సో ఏదైనా మనం ట్రై చేస్తే మనకు తెలిసి వస్తుంది, బాగా వస్తుందా రాదా ఒకసారి ట్రయల్ వేస్తే మనకు ఐడియా వస్తుంది దాంట్లో. ఓకే, సో రెడీ అయిపోయింది. కొద్దిగా కొత్తిమీర. ఓకే, పనస గింజలు పాలకూర రెడీ అండి. ఓకే, మరి వెరైటీ రెసిపీ పనస గింజలు పాలకూర రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పనస గింజలు పాలకూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పాలకూర పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, కారం, పసుపు, టొమాటో ముక్కలు వేసి వేగాక ఉడికించిన పనస గింజలు వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పనస గింజల పాలకూర రెడీ. పనస గింజలు పాలకూర తయారీ విధానం చూసారు కదా, తీసుకుని రాజు గారు. బాగుంది. సో అంటే పనస గింజలు సపరేట్ టేస్ట్ ఏం తెలియట్లేదు, కానీ అంటే ఆ కమ్మదనం తెలుస్తోంది. కాకపోతే ఏంటంటే మనకి ఆలు గనక ఉడికించుకొని ఇట్లాంటి వాటిలో వేసుకుంటే ఎలా సాఫ్ట్నెస్ ఉంటుందో పనస గింజలు కూడా అలా బాగా ఉడికాయి. అంటే ఈ రేంజ్ లో ఉడికించుకుంటే మనకి బాగుంటుంది, అదే. ఎందుకంటే ఇంకొంచెం గట్టిగా ఉన్నా కూడా మళ్ళీ అది గట్టిగా మనం అలా కొరికి తినాల్సి వస్తుంది. కానీ ఇదైతే కొద్దిగా అలా కరుగుతున్నట్టుగానే ఉంది, కొంచెం అలా పంట కింద పడగానే కొంచెం అలా కరిగిపోతుంది. కానీ బాగుంది. అంటే దాని కమ్మదనం తెలుస్తోంది. అడిషనల్ గా ఏంటంటే మనం యాడ్ చేసుకున్న టొమాటో పులుపు, ఈ పాలకూర ఫ్లేవర్, ఇవన్నీ యాడ్ అయ్యి ఒక కొత్త రెసిపీ లాగా చాలా బాగుంది రాజు గారు. సో చూసారు కదండి పనస గింజలతో వెరైటీ రెసిపీ, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. జనరల్ గా కోడిగుడ్డు సోనా మన చేతులకు అంటుకున్నట్లయితే ఒక పట్టాను వదలదు, ఆ స్మెల్ రోజంతా ఉంటుంది. అలాంటప్పుడు మజ్జిగతో చేతులు కడుక్కున్నట్లయితే ఆ స్మెల్ వెంటనే పోతుంది. ఈ రోజు వంటలు పిండి వంటల్లో వెరైటీ రెసిపీ పనస గింజలు పాలకూర తయారీ విధానం చూసారు కదా. మరి మీరు కూడా ఏదైనా వంట నేర్చుకోవాలి అనుకుంటే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి.
అంతేకాదు మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపుర, బెంగళూరు 560047. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు సోయా కార్న్ సమోసా తయారీ విధానం చూడబోతున్నామండి. మరి వీటిని ఎలా తయారు చేసుకుంటారో మన షెఫ్ రాజుగా చూపిస్తారు. ఓకే, సో ఇప్పుడు సోయా కార్న్ సమోసా. అవునండి. సో సమోసాలో ఫిల్లింగ్ అనేది మనము ఎన్ని రకాలుగా మార్చుకోవచ్చు కదా. సో ఈ రోజు సోయా ఇంకా కార్న్, స్వీట్ కార్న్, తర్వాత అంటే సోయా చిన్న చిన్న గ్రాన్యూల్స్ వస్తాయి కదా, సోయా గ్రాన్యూల్స్ అది వాడుతున్నాం. కొంచెం బేస్ మటుకు కంపల్సరీ బంగాళదుంప ఉండాలి. సో అది ఉంటేనే మనకు కొంచెం ఆ సమోసా ఫీల్ అనేది ఉంటుంది కదా. ఓకే ఓకే, మరి సోయా కార్న్ సమోసా తయారీకి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. సోయా కార్న్ సమోసా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సోయా గ్రాన్యూల్స్ 1/2 కప్పు, ఉడికించిన స్వీట్ కార్న్ 1/2 కప్పు, ఉడికించిన బంగాళదుంపలు 3, తరిగిన పచ్చిమిరపకాయలు 2, మైదా 1 కప్పు, వాము 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, ఉప్పు తగినంత. ఓకే, సో రాజు గారు స్టార్ట్ చేసేయచ్చా సమోసా? ఓకేనండి. సో ఇక్కడ అంటే ప్రతిసారి నేను చెప్తూనే ఉంటాను. సో దీనికోసం మనం పిండి ఏంటంటే కొంచెం ముందుగానే కలిపేసి పెట్టేసుకోవాలి. సో దీంట్లో మైదా పిండి, కొద్దిగా వాము, ఉప్పు, కొద్దిగా నూనె వేడి చేసి వేస్తామండి. సో కొంచెం క్రంచీగా రావడానికి. సో దాన్ని మనం నీళ్ళతో కలిపేసి ఇలా పిండి రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఇది కొంచెం మనం పచ్చిమిరపకాయలు కొద్దిగా వేయించేసుకొని గ్రాన్యూల్, తర్వాత మిగతా ప్రాసెస్ చేసుకుందాం. సో అది మార్చేసుకున్నాం అండి. సో అలాగే నూనె కూడా వేడి పెట్టేసుకున్నాం. ఈ ప్రాసెస్ అయినంతలోపు మెల్లిగా వేడి అవుతూ ఉంటుంది. సో కొద్దిగా నూనె వేసుకొని, సో గ్రాన్యూల్స్ అది కొంచెం ఆ పచ్చిదనం ఉంటుంది కాబట్టి అవి వేయించుకుంటే సరిపోతుందా? అవునండి. సో ముందుగా దీంట్లో పచ్చిమిరపకాయలు, ఓకే. సో ఇది కొద్దిగా వేగిన తర్వాత సోయా గ్రాన్యూల్స్లో అంటే వాటర్లో కాసేపు నానబెట్టేసి వాటర్ పిండేసి పెట్టేసుకున్నాం. సో ఇవి వేసేసుకుంటున్నాం. సో మనకి స్టఫింగ్ కాబట్టి సోయా గ్రాన్యూల్స్ తీసుకుంటే బాగుంటుంది. ఓకే, సో ఇది కొద్దిగా వేగిన తర్వాత సో ఉడికించిన స్వీట్ కార్న్, కొద్దిగా ఉప్పు. సో కార్న్ ఇలా గింజలాగా వేసుకుంటున్నాం కదా, పర్వాలేదా రాజు గారు? అంటే లోపల ఉంటుంది కదండి, సో ప్రాబ్లం ఏమి ఉండదా? ఓకే, సో ఇక్కడ స్టవ్ ఆపేసేసి సో ఉడికించిన బంగాళదుంప ఇలా మెత్తగా మీద పెట్టుకోవాలి. సో ఇది దీంట్లో యాడ్ చేస్తున్నాండి. సో దీంట్లోనే జీలకర్ర పొడి, చాట్ మసాలా, కొద్దిగా కొత్తిమీర. సో ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి. సో కొంచెం ఆ సోయా, ఈ ఆలు అంటే దీనికి అంతా మిక్స్ అయిపోతే మనకు స్టఫింగ్ రెడీ అయింది. సో ఆ పౌడర్స్ కూడా కొద్దిగా బాగా స్ప్రెడ్ చేసేసుకుంటే బాగుంటుందేమో కదా. అవునండి. సో రాజు గారు కలిపేస్తూ ఉంటారా? మేము చిట్కా చూస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. ముఖం పైన బ్లాక్ హెడ్స్ ఎక్కువగా ఉన్నవారు కొత్తిమీర రసంలో కొద్దిగా పసుపు కలిపి రోజు రాత్రిపూట ముఖానికి అప్లై చేసుకుని ఉదయాన్నే కడిగేసుకోవాలి. ఇలా వారం రోజుల పాటు చేస్తే బ్లాక్ హెడ్స్ తొలగిపోయి మీ ముఖం అందంగా తయారవుతుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సో ఇది రెడీ అయిపోయిందండి. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ముందుగా మనం మైదా పిండి కలిపేసి పెట్టుకున్నాం కదా. సో వీటిని మనం కొంచెం కొంచెం తీసుకొని చపాతీలో పట్టుకోవాలి. ప్లేట్ ఇస్తారు. దీంట్లో కొద్దిగా పొడిపిండి,
కొంచెం ఓవెల్ షేప్లో చేసుకోవాలండి. ఓకే. సో ఒక దాంట్లో మనం 2 చేసుకుంటాం. సో కొంచెం వెడల్పు చేసుకొని దీన్ని కొంచెం పొడవుగా అదేసుకోవాలా? ఎస్ అండి. సో ఇలా కట్ చేసేసుకోవాలి. ఓకే. సో ఈ సమోసాలు ఈజీగానే చుట్టేసుకోవచ్చు కదా? కొంచెం చుట్టుకోవడం అనే టెక్నిక్ తెలిస్తే చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో ఇంక ఈ సమోసాకి మనం కంపల్సరీ మైదా పిండే వాడుకోవాలేమో కదా? మైదాతోనే బాగా వస్తుంది. అంటే ఇవేమి రెగ్యులర్గా చేసుకునే స్నాక్స్ కాదు కాబట్టి ఎప్పుడన్నా ఒకసారి కాబట్టి మైదాతో ప్రాబ్లం లేదు. సో కొంచెం మందంగా ఉంటే మళ్ళీ ఒకసారి కొంచెం కొంచెం ఒక హాఫ్ చేసుకున్నాక మనం మళ్ళీ ఈజీగా రుద్దుకోవచ్చు. సో కొద్దిగా ఇక్కడ మనం వాటర్ పెట్టేసుకుని ఓకే కోన్ షేప్లో చుట్టుకోవాలండి. ఓకే. సో తర్వాత ఇలా ఫింగర్స్ పైన కొంచెం లిఫ్ట్ చేసుకుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకుని స్టఫ్ దీంట్లో ఫిల్ చేసుకోవాలి. కొంచెం ఆ పెద్ద సమోసాల్లో వస్తాయి కదా? అవునండి. సో మళ్ళీ అంచులకి కొద్దిగా వాటర్ పెట్టేసి సో ఇది ఇలా ఫోల్డ్ చేసి మళ్ళీ ఇలా ఓవర్లాప్ చేయాలి. ఓకే. ఈ అంచులు కొంచెం గట్టిగా మూసేసేయాలి. సో తడి పెడతాం కాబట్టి బాగానే అంటుకుంటాయి. సో ఇలా అన్ని మనం ముందుగా రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఓకే. సో ఆ ఎడ్జ్ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట మనం ఫోల్డ్ చేయడం. అవునండి. వాము అది కూడా కొంచెం ఎక్కువ వేసారు కదా, బాగా కనిపిస్తుంది. ఎక్కువ అంటే తినేప్పుడు కూడా మనకు ఆ టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. సో ఈ స్టఫింగ్తో పాటు ఆ వాము తాలూకు ఆ ఫ్లేవర్ కూడా మనకు బాగా తెలుస్తూ ఉంటుంది. అండ్ ఈ వాము బాగా వేగినా కూడా మనకేమంటే అది మాడినట్టు అనిపించదు, టేస్ట్ అనేది పెరుగుతుంది, బాగుంటుంది. సమోసాలో స్టఫింగ్ అనేది మనం చక్కగా చాలా రకాలు ట్రై చేయొచ్చు. అవునండి. సో విత్ ఆలూ బేస్, వితౌట్ ఆలూ కూడా మనము ఏదైనా ముక్కలుగా కట్ చేసుకొని మనం ఫిల్లింగ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. ఓకే. సో అది ఇటువైపు మార్చేసుకున్నాం. సో ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం దీంట్లో ఫ్రై చేసుకోవాలి. సో సమోసా బాగా డిప్ అయ్యేలాగా మనం కొంచెం ఆయిల్ వేసుకుంటే మనకి ఈవెన్గా ఫ్రై అవుతుంది కదా? అవునండి. లోపల మొత్తంగా అది మునుగుతుంది. కొద్ది కొద్దిగా వేస్తే మళ్ళీ పైది ఒకసారి మళ్ళీ లోపలికి తిప్పి ఈవెన్ గా ఫ్రై అవ్వదు. సో వేగుతూ ఉంటాయి. ఈలోగా మనం కారం చేసుకున్నాం. చిన్న ఫ్లవర్ చేస్తున్నానండి బీట్రూట్తో. ఇలా హాఫ్ కట్ చేస్తున్నాను. బేస్. సో మధ్యలో ఒక రౌండ్ షేప్ ఇస్తున్నానండి.
మార్క్ చేసుకునే పని లేకుండా హాయిగా దాంట్లోనే రౌండ్ ఉంది. రౌండ్స్ వచ్చేసాయి. సో ఈ మధ్యలో రౌండ్ వేసుకున్నాం కదా, దాన్ని కొంచెం ఎలివేట్ చేస్తున్నాం అండి. ఏదో బాగుంది మార్కింగ్ లాగా కదా, లోపల సర్కిల్స్ అవి అన్ని ఒకటి circles. ఒకటి తీసేసుకుంటే. ఓకే, సో ఇప్పుడు పెటల్స్ కొరకు ఇలా మార్కింగ్ చేస్తున్నాను లైన్స్. సో 6 పెటల్ ఫ్లవర్ చేస్తున్నాను. ఓకే, సో ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ కొంచెం స్లాండ్గా కట్ చేస్తున్నాం. సో ఇలా ఈ పీస్ వెళ్ళిపోతుంది. ఓకే, సింపుల్గా జస్ట్ ఆ కట్స్ ఇచ్చేసి స్లాండ్గా కట్ చేస్తే మనకు ఫ్లవర్ షేప్లో వచ్చేస్తుంది. బాగుంది రాజుగారు. ఆ లోపల లైన్స్ అవి కూడా బాగా కనిపిస్తుంది. సో ఇక్కడ క్యారెట్లో కొంచెం లీఫ్ షేప్లో తీసుకుంటున్నాను. ఇవి తీసేయచ్చా? తీసేసుకోవచ్చు. సో క్యారెట్లో కొంచెం ఇలా ఎడ్జెస్ జిగ్జాగ్గా కట్ చేస్తున్నాను. ఒకసారి కట్ చేసి అన్ని స్లైసెస్ చేసేసుకోవచ్చు. ఎస్ అండి, సో ఈజీ మెథడ్. ఓకే, ఫ్లవర్ మాత్రం ఎలా చేయటం చూడకపోతే అసలు అర్థం కాదు. సో ఇక్కడ ఫ్లవర్ ఒకసారి చూసుకొని సో చుట్టూతో మనం ఈ పెటల్స్ అరేంజ్ చేసేసుకోవాలి. సో మధ్యలో ఇది వచ్చేస్తుంది. బాగుంది. ఓకే, సోయా కార్న్ సమోసా రెడీ అండి. నైస్ రాజు గారు. ఓకే అండి, సోయా కార్న్ సమోసా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సోయా కార్న్ సమోసా తయారు చేసే విధానం: ముందుగా మైదాలో వాము, ఉప్పు, కాచిన నూనె వేసి తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. సోయా గ్రాన్యూల్స్ నానబెట్టి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన పచ్చిమిరపకాయలు, నానబెట్టిన సోయా గ్రాన్యూల్స్ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన స్వీట్ కార్న్, ఉప్పు వేయాలి. ఆపై స్టవ్ ఆపి ఉడికించిన బంగాళదుంపను మెదిపి దీనిలో వేయాలి. తర్వాత జీలకర్ర పొడి, చాట్ మసాలా, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకొని చపాతీలా వత్తుకోవాలి. వీటిని మధ్యకు కట్ చేసి కోన ఆకారంలో చుట్టుకొని మధ్యలో సోయా కార్న్ మిశ్రమం ఉంచి అంచులు మూసివేయాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, సోయా కార్న్ సమోసా రెడీ. ఓకే, మరి సోయా కార్న్ సమోసా తయారీ విధానం చూసారు కదండి, తీసుకున్నారు. సోయా ఇంకా ఆలు బాగా మిక్స్ అయిపోయింది కదా. అవునండి, సో అవి రెండు సాఫ్ట్ గా ఈ కార్న్ అక్కడక్కడ కొంచెం క్రంచిగా తగులుతూ బాగుంది టేస్ట్. సో స్టఫింగ్స్ అలా రకరకాలుగా మార్చుకుంటూ ఉంటే మనకి సమోసాల్లో కూడా కొత్త కొత్త వెరైటీస్ వస్తూ ఉంటాయి, చాలా వెరైటీస్ వస్తూ ఉంటాయి. బాగుంది రాజు గారు ఈ కాంబినేషన్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి సోయా ఇంకా కార్న్ కాంబినేషన్ లో సమోసా, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. కొత్తిమీర, కరివేపాకు లాంటివి ఎక్కువ కాలం నిల్వ ఉండాలి అంటే వాటిని పొడి బట్టలో చుట్టి ఫ్రిడ్జ్లో నిల్వ చేయాలి. ఇలా చేసినట్లయితే ఎక్కువ కాలం పాడవకుండా ఫ్రెష్గా ఉంటాయి. ఓకే అండి, మరి నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలో ఇవాళ టేస్టీ వెరైటీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే అండి, మరి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు ఊరించే వంటలు చేయడానికి. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరేంటి? రూపలత. రూపలత. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? సామర్లకోట. సామర్లకోట. ఓ నైస్. హాయ్. హాయ్ అండి. నీ పేరేంటి? శిరీష. శిరీష. నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? హైదరాబాద్. హైదరాబాద్. ఇద్దరికైనా పరిచయం ఉందా? లేదండి. నువ్వు అసలు లేదా? ఇక్కడికి వచ్చాకేనా? సో రెడీయా ఇద్దరు వంటలు చేయడానికి? వెరైటీస్ అవి ట్రై చేస్తూ ఉంటారా? వచ్చా? ఓకే సరే, ఫస్ట్ ఈరోజు మెయిన్ ఇంగ్రీడియంట్ చూద్దాము. ఓకేనా?
రాజ్మా. సో రాజ్మా అంటే ఇవి ఇస్తాను అనుకోకండి, చక్కగా ఉడికించినవే ఇస్తాను, ఎందుకంటే ఇవి కొద్దిగా టైం పడుతుంది కదా. సో రాజ్మాతో ఈరోజు వెరైటీస్ చేస్తారు వీళ్ళిద్దరు కూడా. సో రాజ్మా తెలుసు కదా, కాంబినేషన్స్ వాడితే బాగుంటుంది. సో దేంట్లోకి అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు, రైస్ ఐటమ్స్, చపాతీ రోటీస్ అలాంటి వాటిలో కర్రీ ఐటమ్స్ కూడా బాగుంటాయి. స్నాక్స్ కూడా చేసుకోవచ్చు, అంటే కట్లెట్స్ అట్లాంటివి. సో ఫాస్ట్ గా ఆలోచించండి ఇద్దరు, రాజ్మాతో ఏం చేయొచ్చు అనేది. ఏం ఆలోచించారు రూప గారు? రాజ్మా కుర్మా. రాజ్మా కుర్మా చేస్తారు. ఓకే, సో ఫస్ట్ మీరు కుర్మా స్టార్ట్ చేసేస్తారా? ఓకే ఓకే అండి, మరి రాజ్మా కుర్మా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. రాజ్మా కుర్మా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: రాజ్మా 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కొబ్బరి పాలు 1/2 కప్పు, ఉడికించి మెదిపిన బంగాళదుంప 1, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, టొమాటో పేస్ట్ 1/2 కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో రూపా గారు స్టార్ట్ చేద్దామా? ముందుగా ఆయిల్ వేయాలండి. ఎందుకలా అనుమానంగా చెప్తున్నారు? ఆయిల్ వేయాలా వద్దా అన్నట్టు. ఓకే, సో సరిపడా వేసేస్తున్నా. సరిపడా ఆయిల్ వేయాలి. నెక్స్ట్ ఉల్లిపాయలు. ఇంకా దీంట్లో ఏమి పోపు అలా ఏం లేదా? మసాలా దినుసులు గానీ వేయాలండి. తర్వాత మసాలా దినుసులు లేవండి, మసాలా గరం మసాలా పౌడర్ వేస్తామండి. ఒక 5 మినిట్స్ మూత పెడదామా? మగ్గుతాయి. సో ఏమన్నా ముందు రెడీ చేసి పెట్టారా? బంగాళదుంప ఉడికించానండి, ఉడికించి పేస్ట్ చేశాను. ఇదేంటి ఎర్రగా ఉంది? టమాటా పేస్ట్. టమాటోనా? పండు మిర్చి పేస్ట్ లో ఉంది అది. టమాటా అండి. ఇంకా ఏంటి ఇది? రాజ్మా పేస్ట్. రాజ్మా పేస్ట్ ఉడికించిన వాటిలో కొద్దిగా పేస్ట్ చేస్తారు, అంటే గ్రేవీ కోసం. ఓకే ఓకే, నెక్స్ట్ ఏం వేద్దాం ఇందులో? తర్వాత మిర్చి, సరిపడిన మిర్చి వేసుకోండి. కారం అంతా ఇంక ఇదేనా? లేదండి, కారపొడి వేస్తాను. ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోండి. సరిపడా వేసేస్తున్నారా? సరిపడా మీరు 1/2 స్పూన్ 1 స్పూన్ అన్నారు అనుకోండి, వంటలు ఇప్పుడే నేర్చుకునే వాళ్ళు నిజంగానే అంతే వేసుకోలేము అనుకుంటారు. సో ఉప్పు టేస్ట్ కి తగ్గట్టుగా. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. తర్వాత మూత అవసరం లేదు, మూత పెట్టట్లేదు, నా మీద పడకుండా అడ్డం పెట్టుకుంటున్నా. పసుపు అండి, చిటికెడు పసుపు వేస్తాను. ఫాస్ట్ గా వేయాలి, మీరు ఏమిటో ఆలోచిస్తూ చేస్తున్నారు వంట. కరివేపాకు, ఉడికించిన బంగాళదుంప అండి, ఉడికించి వేసిన రాజ్మా పేస్ట్ అండి. సో ఇది కొంచెం మన గ్రేవీ కోసం. ఓకే, చిక్కదనం కోసం. నెక్స్ట్ టమాటా పేస్ట్, టేస్టీ కోసం. ధనియాల పౌడర్, కారం. ఒక లుక్ అక్కడ వేస్తున్నారు, ఎవరికైనా చెప్పారా ఏమంటే? నేను అటే చూస్తూ ఉంటాను, మిమ్మల్నే చూస్తూ వంట చేస్తానని. మీరే. తర్వాత గరం మసాలా పౌడర్. ఓకే, రూపా గారు మీరేంటి హౌస్ వైఫేనా, ఏమైనా వర్క్ చేస్తుంటారా? వర్క్ నేను చేస్తాను, బోటిక్ రన్ చేస్తున్నానండి. బోటిక్ రన్ చేస్తూ ఉంటారు. ఓ బిజినెస్ అన్నమాట. బిజినెస్ చేస్తున్నాను. ఓ వెరీ గుడ్. ఈ టమాటా పేస్ట్ మగ్గిన తర్వాత ఆలు ఉడకబెట్టిన ఏం చేస్తాను, రాజ్మా వేస్తాను. వాటర్ కావాలా? వాటర్ చూసుకోండి ఎంత కావాలో. సో ఇప్పుడు ఇదంతా కాస్త మగ్గాలా? ఒక 5 నిమిషాలు మూత పెట్టండి. సో అన్ని వేసేసినట్టే కదా? అన్ని వేసాను. తర్వాత ఫైనల్ గా ఇంకా కొత్తిమీర ఒకటి మిగిలింది. చూద్దామా? చూద్దాం.
అయిందండి. నెక్స్ట్ లాస్ట్ లో కొబ్బరి పాలు అండి, టేస్టీ కోసం. బాగుంటాయా కొబ్బరి పాలు వేసుకుంటే? టేస్ట్ గా ఉంటుంది. అంటే టమాటా కూడా వేసాం కదా, ఇది కలిపి పులుపు కొంచెం తీపి. కొబ్బరి పాలు కొంచెం 5 minutes కుక్ అవ్వాలా? వేసుకుందాం. సో ఈ పూలు మీరే చేశారా? నేనే చేసాను. బాగా చేశారు. కొత్తిమీర గార్నిష్. ఓకేనా? ఓకే, రాజ్మా కుర్మా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. రాజ్మా కుర్మా తయారు చేసే విధానం: ముందుగా రాజ్మాని ఉడికించి కొన్నిటిని పక్కనుంచి మిగతావి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక తరిగిన పచ్చిమిరపకాయలు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఉడికించి మెదిపిన బంగాళదుంప, రాజ్మా పేస్ట్, టొమాటో పేస్ట్, ధనియాల పొడి, కారం, గరం మసాలా వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన రాజ్మా వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత కొబ్బరి పాలు పోసి కాస్త దగ్గర పడినివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే రాజ్మా కుర్మా రెడీ. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. మీకోసం మరో చిట్కా. మనం నిల్వ పచ్చళ్లను ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసినట్లయితే అవి ఎక్కువ కాలం ఫ్రెష్ గా ఉండడంతో పాటు రంగు కూడా మారకుండా ఉంటాయి. రాజ్మా కుర్మా తయారీ విధానం చూసారు కదా. సో శిరీష రెడీయా? రెడీ. నువ్వేం చేస్తావు రాజ్మాతో? రాజ్మా గోంగూర. రాజ్మా గోంగూర. ఓకే అండి, రాజ్మా గోంగూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. రాజ్మా గోంగూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన రాజ్మా 1 కప్పు, గోంగూర పేస్ట్ 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 3, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2. సో శిరీష స్టార్ట్ చేద్దామా? చేద్దాం. స్టవ్ వెలిగించేసా. ఫస్ట్ ఆయిల్. ఓకేనా? ఓకే. తర్వాత పోపు వేసుకోవాలి. పోపు పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేయాలి. తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఓకే. చాలా అంతే? చాలు. ఉల్లిపాయల తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. వేయించాలి. ఏం భయపడు కదా, అంతే అక్కడక్కడ చిటపట్లు ఆడుతుంది, మన దాకా రాదు. పట్టుకోనా? పచ్చిమిర్చి తర్వాత రాజ్మా వేసుకోవాలి. ఉడికించిన రాజ్మా వేసుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యాక గోంగూర ముందే పేస్ట్ చేసి పెట్టుకున్నావా? గోంగూర ముందే పేస్ట్ చేసి పెట్టుకున్నా. కొంచెం ఉడికించేసి పేస్ట్ చేసావా? పేస్ట్ చేసి. ఓకే. ఈ కాంబినేషన్ ఎవరైనా చెప్పారా నీకు? గోంగూర రాజ్మా, లేకపోతే ఎక్కడైనా చూసావా? చెప్పారండి. చెప్పారా? చెప్పారు. ఓకే. నెక్స్ట్ కొంచెం ఉప్పు వేసుకోవాలి. అంటే మళ్ళీ తర్వాత వేస్తావా? ఇదేనా? తర్వాత కొంచెం మళ్ళీ వేయాలి. అదే అంటే గోంగూర కొంచెం ఉప్పు పడుతుంది కదా? పడుతుంది. పసుపు వేసుకోవాలి. ఓకే. కారం. సరిపోతుందా కారం? చాలా. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఓకే. శిరీష ఏం చేస్తున్నావు? చదువుకుంటున్నావా లేకపోతే? చదువుతున్నాను, ఎల్ఎల్బి చదువుతున్నాను. ఎల్ఎల్బి అంటే నీకు లాయర్ అవ్వాలని కోరిక? అడ్వకేట్. అడ్వకేట్. ఎప్పటి నుంచి? చిన్నప్పటి నుంచా సడన్ గా మధ్యలో వచ్చిందా? లేదు లేదు, 10th తర్వాత నుంచి. ఎందుకు అలా అనిపించింది సడన్ గా? అంటే చెప్పు ఏదో. అందరు సజెషన్ ఇచ్చారు, అడ్వకేట్ సెట్ అవుతుంది అంటే నువ్వు బాగా వాదిస్తుంటావేమో బయట. అదే, అందుకే సజెషన్ ఇచ్చారు. ఆహా. సో నీకు కూడా నచ్చింది ఇదేదో బాగుంది అని.
ఏం వేద్దాం నెక్స్ట్ ఇందులో? నెక్స్ట్ ఇందులో గోంగూర వేయాలి. గోంగూర పేస్ట్ వేయాలి. పచ్చి గోంగూర పేస్ట్ చేసేసావా? మగ్గిచ్చిందా? లేదు లేదు, పచ్చి గోంగూర పేస్ట్. పచ్చి గోంగూర. ఓకే. ఆయిల్ వేయాలా కొంచెం? వేసుకుంటావా? నీ ఇష్టం, వేసుకో ఒక స్పూన్. అంటే యాక్చువల్గా గోంగూర వేయించి అదే కొద్దిగా అలా మగ్గించి పేస్ట్ చేసుకుంటే మనకి ఈజీ అవుతుంది. తర్వాత కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. ఇలా అయితే కొంచెం గోంగూర పులుపు ఎక్కువ తెలుస్తుంది. అంటే ఏమీ ప్రాబ్లం ఏమి ఉండదు, పులుపు ఎక్కువ తెలియదు. కొంచెం ఎక్కువ పులుపు అందరికీ నచ్చదు కదా. అవును. సో అలాంటి వాళ్ళు ఏంటంటే కొంచెం ముందు మగ్గిస్తే కొద్దిగా పులుపు కొంచెం తగ్గుతుంది అండ్ పేస్ట్ ఇంకా ఫైన్గా అవుతుంది అనమాట. ఇంకా కొంచెం మెత్తగా అవుతుంది, ఇంకా మొత్తగా. ధనియాల పొడి. ఓకే. లాస్ట్ కొంచెం ఉప్పు వేసుకోవాలి కొద్దిగా గోంగూర టేస్ట్ తెలియడానికి చాలు. ఖాళీ టైంలో ఏం చేస్తుంటావు నువ్వు? ఆర్ఫనేజ్ హోమ్స్కి వెళ్తూ ఉంటాను. ఓ, సోషల్ సర్వీస్ ఇంట్రెస్టా? అవును. కలుపుకో ఒకసారి బాగా. మీ ఫాదర్ ఏం చేస్తుంటారు? ఫాదర్ హోటల్ ఉంది ఫాదర్కి. బిజినెస్ చేస్తారు. పేరేంటి? శ్రీనివాసరావు. అమ్మ ఏం చేస్తుంటారు? అమ్మ జనరల్ మేనేజర్. జనరల్ హోటల్ ఉందా? కాదు, హాకా భవన్. ఓకే ఓకే. అమ్మ పేరు? కృష్ణవేణి. నువ్వు మీ తమ్ముడు బాగా కొట్టుకుంటూ ఉంటారా? లేదు లేదు, మేమిద్దరం మంచిగా ఉంటాం. మంచిగా ఉంటారు? మంచిగా ఉంటాం. ఎప్పుడు మంచిగా ఉంటే బోర్ కొడుతుంది. నేను కొట్లాడతాను కానీ మా తమ్ముడు సపోర్ట్ ఇస్తాడు. పాపం. మరి నువ్వెందుకు కొట్లాడతావు? మీ తమ్ముడు సపోర్ట్ ఇస్తుంటే కొంచెం విసిగిస్తాడు. ఓహో, చాలా ఎక్కువ. చాలా. ఇంక ఇంట్లో నీళ్ళ వేసుకొని కొంచెం అలా ఏం అక్కర్లేదా? అలా ఏం అవసరం. ఇంతే అంతే. సో గ్రేవీ కావాలనుకుంటే అలా చేసుకోవచ్చు. అంతే చాలు. ఓకే, నైస్. అంతేనా? అంతే. రాజ్మా విత్ గోంగూర రెడీ అయిపోయింది. నైస్, మంచి కాంబినేషన్. రాజ్మా గోంగూర రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. రాజ్మా గోంగూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన రాజ్మా, ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత గోంగూర పేస్ట్, ధనియాల పొడి వేసి ఉడకనివ్వాలి. అంతే, రాజ్మా గోంగూర రెడీ. రాజ్మాతో చూసారు కదా ఇవాళ ఊరించే వంటల్ని. సో రాజు గారు టేస్ట్ చూసేద్దామా? ఓకే. సో రాజ్మా కుర్మా అండ్ రాజ్మా గోంగూర. ఓకే, సో ముందు కుర్మా చూసేద్దాం. ఓకే, సో గోంగూర టేస్ట్ చూద్దాం. బాగుంది. ఆ గోంగూర ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. రాజ్మా కూడా అది పట్టేసి టేస్టీగా ఉంది. ముందుగా కొంచెం రాజ్మా కొంచెం వేయించేసి ఆ తర్వాత గోంగూర వేసి వేయించారు కదా. అంటే గోంగూరకి ఆ పోపు కూడా సెట్ అవుతుంది కదా, సో అది కూడా బాగుంది. సో బాగున్నాయండి రెండు కూడా. ఇది బాగుంది, మీది కూడా బాగుంది టేస్ట్ వైజ్ గా. సో రాజు గారు చెప్తారు విన్నర్ ఎవరు అనేది. ఇద్దరు కూడా బాగా చేశారు. బేసిక్గా ఇది కుర్మా టొమాటో ఫ్లేవర్ కొంచెం ఎక్కువగా తెలుసు, ఆ పులుపు అనేది. సో చాలా బాగుంది. అలాగే దాంట్లో కొంచెం బేస్ గ్రేవీ బేస్ కొంచెం రాజ్మా కూడా పేస్ట్ చేసేసారు కదా. సో ఆ టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. చాలా తక్కువ మంది కొంచెం అలా చేసుకుంటూ ఉంటారు. సో అలా చేయడం వల్ల ఏంటంటే ఆ రాజ్మా తాలూకు కొంచెం ఆ టేస్ట్ ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది. మనం ఆ కర్రీ తింటున్నాం, రాజ్మా కర్రీ తింటున్నాం అన్న ఫీల్ అనేది ఉంటుంది. సో ఇక్కడ గోంగూర కూడా చాలా బాగా చేశారు. కొంచెం అంటే కొంచెం ఉడికించి చేసుకుంటే ఇంకొంచెం బాగా వస్తుంది. సో గోంగూర పేస్ట్ అనేది సో పచ్చిది కాకుండా కొంచెం ఉడికించేసి చేసుకుంటే బాగుంటుంది. సో బేసిక్ అయితే రెండు బెటర్గా ఉన్నాయి. సో కొంచెం బెస్ట్ అనుకుంటే కుర్మా. ఓకే, రూపా గారు విన్నర్. రూపా గారు ఓకే, కంగ్రాచులేషన్స్. ఇలా వచ్చేసి సో రూపా గారు మీకు ఈటీవీ అభిరుచి నుంచి శారీ గిఫ్ట్ అండి. ఓకే, కంగ్రాచులేషన్స్. సో శిరీష, నాకు నీ కర్రీ చాలా నచ్చింది. సో నీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ.
ఓకే అండి, రాజ్మాతో చూసారు కదా ఇవాళ ఊరించే వంటల్ని. మరి మీరు కూడా ఊరించే వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం MTR మసాలా వారి చిట్కా. బొబ్బట్లు మృదువుగా రావాలి అంటే పిండి కలిపేటప్పుడు ఆ పిండిలో కొద్దిగా గోరువెచ్చని పాలు కానీ కాచిన నెయ్యి కానీ వేసి పిండి కలిపినట్లయితే బొబ్బట్లు మృదువుగా వస్తాయి. ఇవాళ 4 వంటల్ని చూసారు కదా, మరి వాటిల్లో ఎలాంటి పోషక విలువలు ఉన్నాయో మన న్యూట్రిషనిస్ట్ అరుణ గారు చెప్తారు. ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు వంటలు పిండి వంటలు చూసిన పనసగింజల పాలకూరలోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. పనసగింజలు, పాలకూర పేస్ట్, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఎంత ఒక ఔషధ గుణాలు నిండిన ఒక డిష్ అంటే మనం కేవలం 4 ఐటమ్స్తో మనం చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం ఎన్ని రకాల ఇంగ్రీడియంట్స్ వాడినా ఆ రకమైన బలం అనేది మనకు రావట్లేదు. ఎందుకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ని రకాల ఇంగ్రీడియంట్స్ అనేది వేస్ట్. ఆ కాన్సెప్ట్ కరెక్ట్ కాదు. ఇలా సింపుల్గా పనసగింజలు, పాలకూర మెయిన్గా, తర్వాత మనకు సీజనింగ్ అంటే ఫ్లేవరింగ్ లాగా జీలకర్ర, ధనియాలు. సో చాలా బాగుందండి పనసగింజల పాలకూర. నెక్స్ట్ స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన సోయా కార్న్ సమోసా. సోయా కార్న్, మైదా, వాము అండ్ బంగాళదుంప. ఇది సమోసా అనేది మళ్ళీ మనం ఎక్కువగా బయట తీసుకునే ఒక కామన్ ఐటమ్. సమోసాని మనం ఇంట్లో చేసుకుని నేర్చుకున్నాం అనుకోండి, హాఫ్ ద ప్రాబ్లమ్స్ మనకు సాల్వ్ అయిపోయినట్టే. సమోసాస్ కానీ చాట్ ఐటమ్స్ కానీ ఫ్రీక్వెంట్గా మనకి ఇన్ఫెక్షన్స్ వచ్చే సోర్స్ అదే. సో ఆ సోర్స్ని మనం కట్ చేసుకున్నాం అనుకోండి, చాలా మటుకు పిల్లల్ని మనం ఆరోగ్యకరంగా పెంచుతున్నట్టే. ఇది డీప్ ఫ్రైడ్ ఐటమ్ అండి, నాకు తెలుసు, కానీ ఇలాంటివి మనం ఇంట్లో తయారు చేసుకుంటే బెటర్ అని నా అభిప్రాయం. అలాగే ఊరించే వంటలో కూడా మీరు మంచి క్లాసిక్ రెసిపీస్ చూశారు. రాజ్మా కుర్మా, అలాగే రాజ్మా గోంగూర. రాజ్మా కుర్మాలో కరెక్ట్గా కుర్మా ఎలా చేసుకోవాలో అలా ఉందండి. రాజ్మా, టొమాటో పేస్ట్, కొబ్బరి పాలు, బంగాళదుంప ఇలా రాజ్మాతో కాంబినేషన్తో మనకు 2 థింగ్స్ అండి. 1 థింగ్ ఇస్ టేస్ట్ వాల్యూ ఎన్హాన్స్ చేస్తుంది. సో చక్కగా మనం పిల్లలకు కూడా మంచి మంచి ధాన్యాలు తినబెట్టచ్చు. రెండోది ఏంటంటే ఇలా వాడినప్పుడు 100% మనకు ఆ బంగాళదుంపలో ఉన్న క్యాలరీస్ని తగ్గించవచ్చు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రాజ్మాని అరిగించుకోవడానికి మెయిన్ థింగ్ ఏంటంటే దాన్ని మనం పద్ధతి ప్రకారం సోక్ చేయాలి. మాకు తెలుసు, మేము జనరల్గా సోక్ చేయకుండా చేయలేమని అనుకుంటారు, కానీ లూక్ వామ్ వాటర్తో ఎంతసేపు సోక్ చేస్తే మనకు అంత మంచిది. లాంగ్ టైం సోక్ చేసినా అది చాలా మంచిదండి. ఇక ఆ నీళ్లు కూడా ఒక్కసారి వాష్ చేసేసి మళ్ళీ అదే వాటర్ని మనం ఉడికించుకున్నాం అనుకోండి, ఇక ఆ పోషక విలువలు మనకు అంతా కూడా దక్కినట్టే. అండ్ టొమాటో పేస్ట్ అండ్ కొబ్బరి పాలు గురించి ఏం చెప్పాలండి. కొబ్బరి పాలు ఎంత న్యూట్రిషియస్ అంటే అసలు కొద్ది రోజులు అవుతే అమెరికా వాళ్ళు దాన్ని పేటెంట్ చేసేస్తారు. ఆల్రెడీ పసుపు అంటే మన పసుపుని వాళ్ళు పేటెంట్ చేసుకున్నారు, వాళ్ళ వస్తువు అన్నట్టుగా. నెక్స్ట్ ఇక కొబ్బరి పాలను కూడా పేటెంట్ చేసుకుంటారు, ఎందుకంటే అందులో ఉన్న ఔషధ గుణాలు అంత సూపర్బ్ అండి. అండ్ కొబ్బరి పాలల్లో అదేంటంటే మనకు ఆ ఫ్యాట్ పర్సంటేజ్ కూడా మనం కాస్త తగ్గించుకోవచ్చు, మరీ కాదు, డెఫినెట్గా ఫ్యాట్ ఎలిమెంట్ ఉంటుంది. సో కొబ్బరి పాలతో ఈ రకమైన రాజ్మా కుర్మా అనేది అమేజింగ్ అండి. నిజంగా ఇలాంటి రెసిపీస్ చూసినప్పుడు మనం నోట్ చేసుకోవాలి, చేసుకొని ఇంట్లో ట్రై చేస్తే హోల్ ఫ్యామిలీకి కూడా మనం చక్కటి ఒక రెసిపీ అందించిన వాళ్ళం అవుతాం. ఇక రాజ్మా గోంగూర అంటారా, ఇంకా సింపుల్గా ఉంది. రాజ్మా గోంగూర ధనియాల పొడి, రాజ్మా అండ్ గోంగూర కాంబినేషన్, లేకపోతే రాజ్మా అండ్ ఏ ఆకుకూరైనా మళ్ళీ మనకు ఈ బంగాళదుంప కాంబినేషన్ లాగానే అండి. ఎందుకంటే ఆకుకూరతో పాటు మనం ప్రోటీన్ అందించేస్తే ఇక మనకు ఆ పూటకు కావాల్సినవి డెఫినెట్గా మనం ఇచ్చినట్టే. ఈ 2 రెసిపీస్ కూడా మనకు డైలీ డైట్కి బాగా యూస్ఫుల్గా ఉంటుందండి. సో 100% నోట్ చేసుకొని ట్రై చేయండి. ఒక్క విషయం ఏంటంటే రాజ్మా, బొబ్బర్లు ఇవన్నీ కూడా, అలసందలు ఇవన్నీ మనం బాగా సోక్ చేయాలండి. ఎంతసేపు నానబడితే అంత మంచిది. సో ఇవాళ చూసిన రాజ్మా కుర్మా, రాజ్మా గోంగూర, అలాగే మనం పిండి వంటలు చూసిన పనసగింజల పాలకూర వెరీ వెరీ గుడ్ అండి. కానీ సోయా కార్న్ సమోసా అనేది డీప్ ఫ్రైడ్ ఐటమ్ అయినప్పటికీ కూడా బయట తినడం తగ్గించాలంటే మనం ఇలాంటి రెసిపీస్ కంపల్సరీగా నేర్చుకొని ఇంట్లో చేసుకోవాలి. సో ఆ విధంగా చూసుకుంటే ఆ రెసిపీ కూడా నోట్ చేసుకొని ట్రై చేసుకోవచ్చు. ఊరించే వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం రాని ప్రేక్షకులు ఒక టేస్టీ రెసిపీని మాకు మెయిల్ ద్వారా గానీ లేదా లెటర్ ద్వారా గానీ రాసి పంపించవచ్చు. దానికి కూడా ఒక మంచి బహుమతి ఉంటుంది. సో రాజు గారు, ఈరోజు పనసగింజలు పాలకూర చాలా వెరైటీ కాంబినేషన్. అవునండి, వెరైటీ రెసిపీ కూడా యాక్చువల్ గా, yes. కానీ బాగుంది వెరైటీగా.
అంటే కాంబినేషన్ బాగా కుదురుతుంది. సో ఆ పాలకూర ఫ్లేవర్ కొద్దిగా పనస గింజలకి అదంతా బాగా పట్టేసింది. ఓకే. అండ్ వెరైటీ రెసిపీ అంటే ఎప్పుడైనా వన్స్ ఇన్ వైల్ ట్రై చేయొచ్చు. అంటే ఇలా సీజన్ లో మనకి పనస గింజలు దొరికినప్పుడు ట్రై చేయొచ్చు. యా, అండ్ సమోసా కూడా టేస్టీగా ఉంది ఈ కాంబినేషన్ లో కూడా. ఓకే. ఓకే, మరి చూసారు కదండి వాళ్ళ వెరైటీస్ ని. మరి మా ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. అభిరుచి ప్రేక్షకులకు MTR మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. MTR మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి MTR మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం MTR మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా MTR అభిరుచి రెసిపీ కాంటెస్ట్, MTR ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 ఫీట్ ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపురా, బెంగళూరు 560047. ఓకే, మరి ఇది వాళ్ళ మన MTR మసాలా అభిరుచి పవర్డ్ బై అతిథి రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ రెసిపీస్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.